హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నీస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్ పౌడర్ అనేది ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే దినుసులన్నీ మాడిపోతాయి. సో దినుసులన్నీ వేగాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో 10 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా పసుపు, టేబుల్ స్పూన్ ఇంగువ మిక్స్ చేస్తే మన సాంబార్ పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.